ఈరోజు రేకుంటపాడు పంచాయతీలో సీసీ రోడ్లు వాటర్ ట్యాంక్ పెన్షన్ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ వార్డు మెంబర్లకు పదవీ కాలం ఈ రోజుతో గడువు అయినందువలన వారికి సన్మాన కార్యక్రమం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకుడు పాల్గొని జయప్రదం చేశారు. ओम श्री गुरुभ्यो नमः। ओम हरि ओम शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आपदामपहस्तारं पदं पदं लोकाभिरामं श्रीरामं भयोभ्यो नमाम्यहम्। गणानान्वाहनमधिगुणमामहे स्तराजं ब्रह्मणा మేడం సైడ్ లైన్ మేడం కొంత మేడం కొంచెం సైడ్ మేడం. ఎవరిదా కార్నర్లో ఫోనా? ఎవరా మేడం కొంచెం వెనక్కి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లాలి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి నాయకత్వం, లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. మేడం ఫోటో ముందుగా ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు ఈరోజు ముఖ్యంగా ఇది పెన్షన్ కార్యక్రమం, కానీ కొన్ని ఓపెనింగ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, లేగుంటపాడు గ్రామ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, వీటన్నిటికీ కారణమైన నా సోదరుడు జెట్టి రాజగోపాల్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అని గోపిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడికి కూడా చెప్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా ఈరోజు మీ ఎదురుగా చెప్పడం కాదు, ఎప్పుడు చెప్తుంటాను. అతనికి ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి గౌరవం తెస్తాడే తప్పితే ఆ పదవి అతనికి గౌరవం కాదు అని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి పెన్నా డెల్టా చైర్మన్ నేను ఇచ్చిన రోజు చాలా సంతోషపడ్డాను, ఒక మంచి వ్యక్తికి ఇచ్చానని చెప్పి. కానీ మన ప్రభుత్వంలో ఉన్న ఆయన శాఖకి సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా, అమ్మ భలే ఆయనకి ఇచ్చావమ్మా నువ్వు పెన్నా డెల్టా చైర్మన్. ఇప్పుడు వరకు ఎవరు ఇన్నిసార్లు నా ఆఫీస్ చుట్టూ తిరిగి పనులు చేయించుకున్న వాళ్ళు లేరు. ఈయన అసలు ఇక్కడే విజయవాడలోనే ఉంటాడా, నెల్లూరు నుంచి రోజు వస్తాడా అని కూడా అడగడం జరిగింది. ఆ మాదిర ప్రతి పనికి తన పని అయినట్టు, ప్రజల కోసం ఏ పని చేసినా తన కోసం పని చేసినట్టు కాకుండా ప్రజల కోసమే చేసినట్టుగా అలా తిరుగుతాడు. అందుకనే ఈరోజు మీకు ఇప్పుడే
చెప్తున్నాను, అసలు ఇది యాక్చువల్గా వేరే దగ్గర మేము కనిగిరి రిజర్వాయర్ దగ్గరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకున్నాం. కానీ ఈ ఒక్క విషయం ఇప్పుడు మీకు చెప్పాలి. ఇక్కడ లేగుంటిపాడులో గోపి పెన్నా డెల్టా చైర్మన్ అయిన సందర్భంలో ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి మన కనిగిరి రిజర్వాయరు ఎన్నో సంవత్సరాల నుంచి దానికి మరమ్మతులు కానీ గేట్లు కానీ ఏవి పనిచేయకుండా నీళ్ళన్నీ లీక్ అవుతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకోకపోతే తాను పెన్నా డెల్టా చైర్మన్ అయిన తర్వాత నాకు ఆయన తెచ్చిచ్చిన నివేదికను బట్టి మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎంపీ గారు నేను తీసుకెళ్ళి ఆయన్ని అడిగిన వెంటనే ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మరమ్మతులకి ఆల్రెడీ 5 కోట్లు మనకి రిలీజ్ చేస్తున్నారు. అది కాకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనిగిరి రిజర్వాయర్ కోసం 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని బాగు చేసుకోవడం కోసం అది నిజంగా మన అదృష్టం. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక గొప్ప రిజర్వాయర్ అది కనిగిరి రిజర్వాయర్. దాన్ని ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని అవసరాల నిమిత్తం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా అది ప్రజలకి ఎంతో ఉపయోగంలోకి వస్తుందో తెలుసుకొని దానికి ఈరోజు 48 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రొసీడింగ్స్ కూడా తొందరగా వస్తాయని చెప్పి కూడా మీకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఈరోజు మన ముఖ్యమైన కార్యక్రమం పెన్షన్. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి రాకముందు ఒక 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఒకే ఒక్క సంతకంతో పేదల సేవలో అనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఈరోజు ఇక్కడ ఉన్న అవ్వాతాతలకు 4000 చేయడం జరిగింది. దివ్యాంగులకి 3000 నుంచి 6000 చేయడం జరిగింది. డిజేబుల్డ్ వాళ్ళకి 15000 జరిగింది. అది కూడా మనం 1వ తేదీ కల్లా ఎన్ని ఇబ్బందులున్నా, ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే ఎవరైనా 2 ఇవ్వాలనుకుంటారు, కానీ మనం 31వ తేదీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు మొహంలో మనం, అది కాకుండా నాయకులు డైరెక్ట్గా పోయి పెన్షన్లు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ సమస్యలు మనం తెలుసుకొని వాళ్ళకి తదుపరి ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా తీర్చే విధంగా ఈ పథకాన్ని రచించడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, మనం ఏమైతే చెప్పామో ఎలక్షన్ ముందు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఇచ్చాం. అలాగే అన్నదాత సుఖీభవ, ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా రైతు సోదరులు ఎక్కువ ఉన్న దానివల్ల అన్నదాత సుఖీభవ 20,000 మన అకౌంట్లోకి ఆల్రెడీ మొన్ననే కంప్లీట్ చేయడం జరిగింది. గత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో అమాలీలతో సహా మీకు అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మన రైతు సోదరులు ఎక్కడా కష్టపడకూడదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈ ధాన్యం కొనుగోలుకు ముందు 4 రోజుల ముందు నుంచే కలెక్టర్తో సమీక్షలు జరుపుతున్నాం. గోపి, నేను, మిగతా నాయకులు అందరం, రైతు సోదరులు అందరూ కలిసి మిల్లర్లకి, రైతులకి, అధికారులకి అందరికీ కలిసి సమన్వయపరుచుకొని ఎక్కడ రైతు ఇబ్బంది పడకూడదు అని చెప్పి చూసాం. కానీ ఎక్కడో ఇబ్బందులు, లారీలు ట్రాన్స్పోర్టేషన్ జరిగితే నిన్నగాక మొన్న మీకు అందరికీ తెలుసు, మనకి ఇక్కడికే ఈ గ్రామానికి ఇనమడుక్కే లేగుంటిపాడు దగ్గర ఇక్కడే వచ్చి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వచ్చి ఆయన సమీక్ష జరిపి ఎట్టి పరిస్థితుల్లో లారీలు, గోతాలు పంపించాలి, మిల్లర్లు రైతులకి అధికారులతో కలిసి పనిచేయాలి మిల్లర్లు అని చెప్పి, ఎక్కడ రైతు నష్టపోకూడదు, ఎందుకంటే ఇది మన రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఆయన నిరూపించిపోయారు. అదేవిధంగా ఈరోజు ఎక్కడ లారీలు లేకపోయినా, ఎక్కడ గోతాలు లేకపోయినా వెంటనే నాకు కాల్ చేయమని చెప్పి కూడా మీకు అందరికీ, నేను రైతులకు అందరికీ తెలియజేసుకోవడం జరిగింది. వెంటనే ఆఫీసర్లకి చేసి వాళ్ళు స్పందించే విధంగా కూడా మనం పనిచేసుకుంటున్నాం. అలాగే మత్స్యకార భరోసా వచ్చింది. అలాగే అన్నిటికన్నా ముందు నిన్ననే మనకి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు ఉచితం ఈ 1వ తేదీ నుంచే
అవుతుంది. మరమగ్గాల వాళ్లకు 500 యూనిట్ల వరకు ఉచితం కూడా ఈ 1వ తేదీ నుంచే ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 93,000 మంది చేనేత కుటుంబాలకి లబ్ధి కలుగుతుంది దీనివల్ల. అలాగే 11,488 మరమగ్గాలకు కేంద్రాలకు ప్రయోజనం కూడా చేకూరబోతుంది. చేనేత కుటుంబాలకు నెలకు దీనివల్ల 720 రూపాయలు, ఏడాదికి 8,640 రూపాయల లెక్కన ఆదా అవబోతుంది. అలాగే మరమగ్గాల కేంద్రాల వాళ్లకు నెలకు 1800, ఏడాదికి 21,600 ఖర్చు మిగిలబోతుంది. ఈ పథకం కోసం ఏడాదికి 150 కోట్లు మన ప్రభుత్వం వెచ్చించబోతుంది. కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించి చేనేత కార్మికులకు ఆదాయం పెరిగేలా చూడడమే మన ప్రభుత్వ లక్షణం. ఇదే కాకుండా మన కరెంట్ బిల్లులు కూడా మీరందరూ అనుకున్నారు పెంచేస్తారని, అవి ఇవి అపోహలు సృష్టించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పెంచలేదు. ఇంకా మనకి యూనిట్కి 19 పైసలు తగ్గించారు. ఈ రకంగా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా ఎంతో గుంతలుమయమైన ఈ రోడ్లు మనం ఈరోజు బాగు చేసుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఆ రోడ్డు మనం ఇప్పుడే చెప్పారు, ఇక్కడి నుంచి మన హైవేకి వెళ్ళే రోడ్డు శాంక్షన్ అయ్యి కాంట్రాక్టర్ల దగ్గర, నాయకులకి,